దయచేసి న్యూస్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి బ్యాక్గ్రౌండ్లో ఒక టైటిల్ పెట్టిన, తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉన్న విషయం ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒకవేళ ఈరోజు అసెంబ్లీ సమావేశాలు పెడితే ఆ సమావేశాలకు హాజరవుతాడా, హాజరైతే కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే రేవంత్ రెడ్డి కానీ తట్టుకుంటాడా అని ప్రజల లోపల చర్చ జరుగుతూ ఉంది. సో అదే చర్చను నేను కూడా తెరపైకి తీసుకొచ్చిన. నాకు కూడా చాలా ఉత్కంఠగా చూస్తా ఉన్నా, ఏం జరుగుతుంది రా భయ్, ఏంది ఈ కాళేశ్వరం పైన అసలు బీఆర్ఎస్ ఓనికి మాట్లాడటానికి అవకాశం ఇస్తారా? ఇస్తే వాళ్ళు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పే మునగాడైనట్టు ఉన్నాడా? ఈ రెండు నాకైతే ప్రధానంగా డౌట్స్ ఉన్నాయి. ఒకసారి టైం చూడండి. కేసీఆర్ అసెంబ్లీకి రాడు అని చెప్పేసి నేను అనుకుంటా. వస్తారా రాడు మీరు చెప్పి, వస్తే సంతోషం, కానీ నేనైతే రాడు అనుకుంటాను. ఎందుకంటే ఈ బచ్చగాలతో నాకెదురా పోయి నా లెవెల్ వేరే, నా కథ వేరే అని కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో రాకపోవచ్చు. లేదంటే కొడుకుని అల్లుని పురమాయించి మీరు చూసుకోరే వాళ్ళ సంగతి ఏందో, నేను వస్తే నా చేతి పోతుంది, నా పరుగు పోతుంది, నాకు అంటారుగా 80,000 పుస్తకాల సమానం చెప్పేంత తెలియకాలు అల్లో వాళ్ళు లేడరా అని చెప్పేసి కేసీఆర్ మరి కొడుకు అల్లుడికి దిశానిర్దేశం చేసి పంపిస్తాడని నేను అనుకుంటున్నా. ఇలా వార్త చూద్దాం. ఇదే వార్త, రేవంత్ అన్న గారి వెలుగు పత్రిక ఇలా ఈ వార్త రాసుకొచ్చింది. అందరు రాసి కానీ ఈ మునగాడికి జర్ర ఇక బానిసత్వానికి పరాకాష్ట కదా. సో మనోడు ఏమంటానంటే, నేటి నుంచి అసెంబ్లీ అట కాళేశ్వరం కమిషన్ పూర్తి నివేదికను సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ఫస్ట్ డైలాగ్ అదే రాసింది. ఏం చెప్పిండు? కాళేశ్వరం కమిషన్ రిపోర్టు సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. జనాలంతా వర్షాలు వచ్చి ఆగమైతా ఉంటే, కామారెడ్డి కానీ మెదక్ కానీ ఉత్తర తెలంగాణ మొత్తం నాశనం అయిపోతా ఉంటే, వాళ్ళ బతుకులలో మన్ను పడతా ఉంటే రేవంత్ అవన్నీ గాలికి వదిలేసి ఆయన తోకల పైన ఆయన ఉన్నాడు. ఆయన కేసీఆర్ నెట్ల అరెస్ట్ చేయాలి, కేసీఆర్ నెట్ట జైల్లో పెట్టాలి, ఎట్లా కాళేశ్వరాన్ని కూలిపోయిందని చెప్పేసి నమ్మించాలి. ఈ సోకులల్లో మన రేవంత్ అన్న ఉన్నాడు. వాస్తవ విషయం అదే కనిపిస్తా ఉందాడా. మరి తొలి రోజు అంటే మాగంటి గోపీనాథ్ గారి మృతికి సంతాప తీర్మానం ఈరోజు తెలియజేస్తారు. 3 లేదా 4 రోజులు జరుగుతున్న సమావేశాలు, నేడు కేబినెట్ భేటీ, స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల పైన నిర్ణయం. ఇదంతా నేను నమ్మను, మీరు నమ్మితే మీరు నమ్మరు. ఏదైనా సరే టార్గెట్ ఒకటే, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వ్యతిరేకతను పక్కన వాడేసి ప్రజలు కేసీఆర్ తిట్టుకొని కేసీఆర్ కట్టిన కాళేశ్వరాన్ని బదనాం చేసి తద్వారా స్థానిక ఎన్నికల్లో ప్రజలతో 4 ఓట్లు వేయించుకోవాలి. దీనికోసం ఎంత కథ నడుస్తుంది. మనం వర్షాలు వచ్చినా, వాగులు వచ్చినా, రైతులు గోసపడ్డా, ప్రజలు ఆగమైనా వాళ్ళకి ఏం పట్టవు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని నిరూపించాలి. దానికోసం ఎన్ని దొంగేశారని వేయాలి అని చెప్పేసి వాళ్ళ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తాం. 20 నెలలకెళ్ళి కాంగ్రెస్ ఏ గ్యారెంటీల పైన ఫోకస్ లేదు. ఇచ్చిన హామీలు గాలికి వదిలేసింది. ఇప్పుడు కొత్త వేటరీరా బీసీ రిజర్వేషన్ అంటాడు. బీసీ రిజర్వేషన్ చూడాలి, నేను మీకు నిన్న చూపించిన. ఆయనే అంటాను, ఎవరైతే బీసీలకు కానీ రాష్ట్రాలకు కానీ రిజర్వేషన్ అడుగుతాడో ద్రోహి, అసోటి ద్రోహులను జైల్లో పెట్టాలని చెప్పిన రేవంత్ రెడ్డి మరి ప్రజలకు ఏం చెప్తాడు ఏం కదని మనకు తెలుసు. మరి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ పైన చర్చ పెడితే మొదటగా మాగంటి గోపీనాథ్ గారి మృతికి సంతాపం పక్కన పెడితే అసలు ఎందుకు కాళేశ్వరం గురించి మెయిన్ పేపర్లకు రాసుకొచ్చారు? అది రేపో ఎల్లిండో ఆవులెల్లిండో చర్చ, ఈ రోజైతే కాదు. కానీ ఏదైనా సరే కేసీఆర్ 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 జపం లేకుండా ఏ పత్రిక కూడా బతకదు. అంటే పేమెంట్ రావు. ఫస్ట్ రేవంత్ రెడ్డి కాడి నుంచి పేమెంట్ రావాలంటే కేసీఆర్ పేరు రావాలి దాంట్లో. అందులో భాగంగా మరి వార్త వేసుకొచ్చారు. మరి మీరు నమ్మితే మీరు నమ్మరు. ఒక చిన్న వీడియో పట్టుకొచ్చినాం, ఎందుకంటే వీళ్ళ టార్గెట్ మొత్తం స్థానిక ఎలక్షన్సే కదా. రేవంత్ గారు నిజాలు మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడు. మా అన్న ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ గ్యారెంటీలు ఇచ్చింది. చేయి గుర్తుకు ఓటేస్తే మళ్ళీ ఇక మొత్తం మేమే, మాకు తప్ప ఇక మించిన మొగోడే లేడు, అంతా మేమే వేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. మా అన్న గతంలో ప్రతిపక్షంలో పచ్చ రంగులో అనుకున్నప్పుడు ఏం మాట్లాడో ఒకసారి మీరు ఇండ్రి, మీకు కూడా అర్థమవుతుంది నేను ఏం చెప్తా అన్నా ఏంది. మా అన్న 6 గ్యారెంటీలు ఇస్తాడా ఇయ్యాడా అనేది మీకు తెలిసిపోతుంది.
అన్ని ఫ్రీ అంటే మాకు ఫ్రీగా ఇస్తామని కాదండి, మీ నుంచి గుంజుకొని మీకే ఫ్రీగా ఇస్తామని, మీ నుంచి గుంజుకొని మీకే ఫ్రీగా ఇస్తామని చెప్తున్నాం. మీరు అన్ని ఫ్రీ అంటే సార్ హెరిటేజ్ షేర్స్ అమ్మి ఫ్రీగా ఇస్తానులే, రేవంత్ రెడ్డి జూబ్లీస్ లో ఇల్లు అమ్మి మీకు ఫ్రీగా ఇస్తానులే, మాకు ఉన్నాయి. ఈ రకంగా గతంలో అన్నగారు మాట్లాడరు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంట్లు అమలైతే మీరు అనుకుంటారో మీ దగ్గర గుంజుకొని మీకే వంచుతా కానీ నా అయ్యే జాగిరి కానీ నా జాగిరి కానీ రూపాయి కదలదు అని చెప్పేసి చెప్పకనే మనం ఒప్పుకుంటాను. ఇందులో ఏ గ్యారెంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలే. కానీ ఈ గ్యారెంటీలు 100 రోజులకే అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మునగాళ్ళు వీళ్ళు. దీని గురించి మనం మాట్లాడొద్దని చెప్పేసి, దీని గురించి ప్రజలకు చర్చ జరగొద్దని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ ముందర పట్టుకొచ్చారు. వాస్తవ విషయాలు చర్చ జరగాల్సింది ఈ అంశం పైన. కాంగ్రెస్ పార్టీ ఏం గ్యారెంటీ ఇచ్చింది, ఏం అమలు చేసింది, ప్రజలు ఏమనుకుంటారు, గది కదా మనకు చర్చ జరగాల్సిన విషయం. ఇప్పుడు ముసలిల పింఛన్ పెరిగిందా, 4000 వస్తుందా, లేదంటే రైతు భరోసా 15,000 వచ్చిందా, కౌలు రైతులకు 12,000 వచ్చినాయా, ఇందిరా మిల్లు 5 లక్షలు ఎగురు పెడతానయా, ఇది మనకు అసెంబ్లీలో చర్చ జరగాలి. వాస్తవానికి దీనిపైన మాట్లాడితే మనందరం కాకరి చుమ్ముతాం కదా. మనందరం కాకరి చుమ్మది అంటే ఏం చేయాలి, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. ఇదే పంచాయతీగా. అసలు పంచాయతీ పక్కన పెట్టి కొసత్ పంచాయతీ ముందర పెట్టి రాళ్ళు. ఈ అన్ని గ్యారెంటీలు అమలు చేయడం సన్నాసులని మనం అంటా ఉన్నాం కదా. ఇలా పాయింట్ చెప్తానే మీకు, తెలంగాణ మా ఆడబిడ్డల ఓట్లతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మహాలక్ష్మిలను చేస్తామని చెప్పారు. రోజుకొక మానభంగం జరుగుతుంది తెలంగాణలో. రోజుకొక ఆడబిడ్డ మానానికి ఇదైతా ఉంది. కానీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. మహాలక్ష్మి పథకం అంటే ఏంటంటే ఆడబిడ్డలు మానభంగాలు జరగాలి, మర్డర్లు జరగాలి, తద్వారా ఇందిరమ్మ రాజ్యం ఎగిరి పెట్టాలి, రైజింగ్ కావాలి. సిగ్గు సేవలు లేకుండా చెప్తారు ఇంకా రైజింగ్ అవుతుంది మా ప్రభుత్వం అని. నడి బజార్ల గంప గుత్త 6 గ్యారెంటీలకు 6 కారు మోసం చేసిన ఇందిరమ్మ రాజ్యానికి మీరు రేపు స్థానిక ఎన్నికలో ఓట్లు వేస్తారా? ఎందుకంటే కేసీఆర్ భోజనం చెప్తారు. ఎక్కడ కేసీఆర్ ప్రజలు చూసిపోతారని భయంతో ఇలా కాళేశ్వరం కమిషన్ గురించి మాట్లాడతారు. 20 నెలలకి వెళ్ళి కాళేశ్వరం కమిషన్కి వెళ్ళి ఎంట్రుక కూడా వీకింది లేదు కేసీఆర్. అలా కొడుకే చెప్పిండు, మా ఆయన బొచ్చు కూడా వీగలేరు. ఇంకా నేను చెప్పేది కొత్తగా, ఆయన కొడుకే చెప్పిండు మా నాయన బొచ్చు కూడా వీగలేరు మీరని. సో అటువంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మీ గ్యారెంటీలు వీకేయలేరు కానీ ఏతుల మాత్రం ఇగో ఇంత పొడుగు రాస్తారు జరా మంచిగా బ్రహ్మాండ మాతలే ఇట్లా ఈ రకంగా అసెంబ్లీలో చర్చ పెడతాం. మళ్ళీ ఇక్కడ ఇంకో ముచ్చట, కాళేశ్వరం పై చర్చకు కేసీఆర్ వస్తారా? మీ అందరం కూడా గది అడుగుతున్నాం, వస్తాడా? వస్తే మీ మునగాలను తట్టుకుంటా? అసలు సమాధానం చెప్పేటోడు ఉన్నాడా? ఫస్ట్ ఈ చెయ్యి గుర్తులా ఎవరైనా తమాకున్నాడు, ధమాకుల మెంటల్ నోడు ఉన్నాడు? అసలు నాకు డౌట్. ఫస్ట్ మాట్లాడరా వస్తాడా రావడం తర్వాత చూద్దాం. పోనీ అట్లీస్ట్ కేటీఆర్, హరీష్ రావు అసెంబ్లీకి వస్తారు, దాని మీద చర్చకు మాట్లాడతారు. ఒకవేళ మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ దమ్ము ధైర్యం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాళేశ్వరం పైన చర్చ పెడతానికి మీ ప్రజెంటేషన్ ఇస్తానికి అనుమతిస్తామని కానీ, మరొకటి ప్రజెంటేషన్కి అనుమతిస్తూనే చర్చ క్రమంలో ఎక్కడ మాట్లాడినా సరే మైకు కట్ చేయమని చెప్పేసి మరి జూబ్లీస్ పెద్దమ్మ కాడికి వచ్చి ప్రమాణం చేయండి. ఎందుకంటే ఎట్లాగో మీరు ఓట్లేస్తారు కదా, ఏ గుట్ట మీద ఓటు వేసుకొని, ఏ దేవుడి మీద ఓటు వేసుకొని దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ వాడు వాళ్ళ మైక్ కట్ చేయకుండా వాళ్ళకు కాళేశ్వరం పైన ప్రజెంటేషన్ ఇస్తానికి అవకాశం ఇస్తే మీరు మునగాలి. ఇంకా అప్పుడు మీరు నిజమైన ధైర్యవంతులు అవుతారు. నల్లమల్ల అడవులోకి వెళ్ళి తొక్కుంటా వచ్చిన మునగాలని ప్రజలు నమ్ముతారు. పాటలు రాసుకోవడం సరిపోదు కదా. ఇంకా చూడరా, కాళేశ్వరం పై చర్చకు కేసీఆర్ వస్తారా? బీసీ గోల్స్ కమిషన్ రిపోర్ట్ ను అసెంబ్లీలో చర్చకు పెట్టిన ప్రభుత్వం. ఫామ్ హౌస్ లో కేటీఆర్, హరీష్ తో వరుసగా భేటీలు నిర్వహిస్తున్న కేసీఆర్ అసెంబ్లీలో పీపీటీకి అనుమతి ఇవ్వాలని స్పీకర్ కు బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేసి నిన్న తీసుకున్న ఆయన స్పీకర్ గారు నిన్న తీసుకుండు మొత్తానికైతే సక్సెస్ఫుల్ గా. దయచేసి మరి గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు మీ ప్రభుత్వాన్ని సంప్రదించి మీ ప్రభుత్వానికి గుజ్జులో ఏమైనా ధైర్యం ఉంటే మరి వాళ్ళకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నా. అవకాశం ఇస్తే మీరు మునగాలని ఒప్పుకుంటాం. ఇంకో చర్చ అనేది 2 పక్కల జరగాలి.
మీరు చెప్పి నేను మా చెవులు కొడుకుడు కాదు కదా. వాళ్ళు ఏం చెప్తురు, మీరేం చెప్తురు, వాస్తవం ఏంది, అబద్ధం ఏంది, నీళ్ళేంది, పాలేంది బయటపడాలి. చర్చ పెట్టే పర్పస్ అదే కదా. ఏమి లేదు, రేపు చర్చ వాయిదా వేస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని చర్చ పెట్టించలేదు సార్ అని చెప్పేసి హైకోర్టు పోయి జడ్జి గారు చెప్తారు అంతే. ఆడగా పాత కట్టినట్టు వీళ్ళు లాస్ట్కి చర్చ జరగనియరు. నీకు గ్యారెంటీ ఇస్తా. చర్చ జరిగితే వీళ్ళు బతకలేదు ఫస్ట్ తెలంగాణలో. చురికిచ్చి కొడతారు ప్రజలు. ఇప్పుడు ఆ స్థాయిలో వ్యతిరేకత ఉన్నది. మరి వీళ్ళైతే మాట్లాడారు అనుకున్నా. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై బీఆర్ఎస్ పార్టీ పెద్ద మొదలైందంట. టెన్షన్ లేని మొగోళ్ళేమో చర్చకు అవకాశం ఇవ్వరట. టెన్షన్ పడ్డాడేమో కూర్చొని మాట్లాడతారంట. టెన్షన్ పడిన మొగోడేమో చర్చ పెట్టడానికి అవకాశం ఇవ్వకుండా జడ్జి కాడికి పోయి అయిపోయింది రాము వాళ్ళు మాట్లాడి తెలియదు మమ్మల్ని అని చెప్పేసి సిగ్గు లేకుండా ఎక్కుంటారంట. ఇంకా చర్చకు ఎవరు సిద్ధం ఎవరు విరుద్ధం అని మీరు అర్థం చేసుకోండి. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించిన నేపథ్యంలో ఎలా ఎదుర్కోవాలో దానిపై గులాబీ పార్టీ పెద్దలు మల్ల గులాలు పడుతున్నట్టు తెలిసింది. మల్ల గులాలు ఎందుకే స్టిల్ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను నమ్ముతున్నా. ఈ వార్తలను నమ్ముతున్నా. నాకు ఇప్పుడు కామెంట్ చేయరు. నేనైతే నమ్ముతాను. కేసీఆర్ బాజాతో అడిగుండు రాజేబాయి మీరా మేము తెలుసుకుందాం, మొగోళ్ళు ఎవరో మునగాళ్ళు ఎవరో తెలుసుకున్నారు అంటుండు. ఎవడు వస్తే వాళ్ళ పార్టీ నుంచి రిప్రజెంటేషన్ ఇస్తాడు. మీ మునగాళ్ళకి ఆయన అవసరం లేని లోకం అంటుంది. మీరు ఎవరైనా కాంగ్రెస్ పడి దమ్ము దేవులు ఉంటే వాళ్ళకి అడిగిన దానికి ఏది హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వాళ్ళిద్దరు సమాజం చెప్తే మీరు ప్లేటే. ఓడేమో షెట్టు గుద్ది యాక్సిడెంట్ తెచ్చినట్టాడు, ఓడేమో తలకాయలు కట్టుకొని తిరుగుతాడు, ఓడేమో నీళ్లు వాటర్ కలుపుతాడు. మీ అసలు కేసీఆర్ కావాలన్నా మీ అంత తెలియతాడు కొడుకు. అసలు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అంట ప్రాజెక్టు పై చర్చకు ఆ ప్రాజెక్టు కర్త కర్మ క్రియ అన్ని తానే చెప్పుకున్న కేసీఆర్ వస్తారా రారా అని ప్రశ్నలు తలెత్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే కేసీఆర్ ఈ చర్చకు దూరంగానే ఉంటారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఇది ఫైనల్ జడ్జిమెంట్. కేసీఆర్ రాడు తెలియకపోతే చెప్పి మీరు రమ్మని చెప్తాం. ఎవరైనా కేసీఆర్ కి సమానం చెప్పేంత మొగోడు కాంగ్రెస్ పార్టీలో మునగాడు ఉంటే అప్పుడు చెప్పురి ఆ మునగానికి మరి ఒకసారి మాకు బ్రీఫింగ్ ఇవ్వమని. కేసీఆర్ మాట్లాడితే మైకు కట్ చేయము అని చెప్పే మొగోడున్న కాంగ్రెస్ పార్టీ ఉంటే ఫస్ట్ చెప్పురి. అప్పుడు కేసీఆర్ రమ్మని నేనే అడుగుతాం. ఉత్సాహపడుతుంది మీకు వస్తారా అన్నే ఇంటికి కూడా అసెంబ్లీలో ఆగమైపోతారు. సో అట్లుంటుంది మరి కేసీఆర్ మాడితే. గతంలో అధికారం ఉన్నప్పుడు 2-3 గంటలు ఇంత పెద్ద టీవీ పెట్టి ప్రజెంట్ ఇచ్చిన మునగాడు 2,000 పుస్తకాలు చదివితే కట్టి ఉంటుంది. మరి ఏంటంటది గుడుంబా సెంటర్తో సోపత్ చేస్తే మరి హెలికాప్టర్లు తిరిగి 7 సార్లు అని చెప్తాం. ఇసుక్కు అని ఫోటోలు దిగుతాం. అది మన పరిస్థితి. సో ఇంతవరకు అయితే ఈ వార్త రాసిరా. ఇంకా మరి ఏం జరుగుతుంది, ఎంతెంత మునగాళ్ళు ఎంతెంత మాటలు చెప్తారో రేపు పొద్దుగాల పేపర్లో వస్తుంది. సాయంత్రం ఈరోజు లైవ్ ఉంటుంది. ప్రధానంగా అసెంబ్లీలో మరి ఒకవేళ ఇలా చర్చ జరుపుతారా రేపు జరుపుతారా చూసి దాన్ని బట్టి మనం మాట్లాడదాం. నెక్స్ట్